Hi guys, welcome to my channel. You are watching Vinodam Factory Learning. In this section, we are going to learn how to learn programming languages with the help of ChatGPT. ఈ సెక్షన్లో మనం ChatGPTని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏ విధంగా లెర్న్ చేయొచ్చు. సో వై ChatGPT అంటే ChatGPT is a greatest tool to learn anything easily. So with the help of programming, with the help of ChatGPT, we can achieve that. Yeah. So first, I'm going with the both the Python and the Java simultaneously. First, I'm giving like how to declare a variables in both the Java and Python, and looping concepts, like I'm going to the concept like if in the section. So ఈ section లో నేను వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి బోత్ పైథాన్ అండ్ జావాలో, అండ్ మళ్ళీ లూపింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఇఫ్ లూప్ని పైథాన్లో అండ్ జావాలో ఏ విధంగా రాయొచ్చు అని విత్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ద్వారా నేను మీకు చూపెడతాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వెల్కమ్ టు వన్స్ అగైన్ హౌ టు లర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విత్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ ద చాట్ జీపీటీ. సో ఫస్ట్ మీరు చాట్ జీపీటీ యూజ్ చేయండి. చాట్ జీపీటీ ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా, చాట్ జీపీటీ ఈస్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ nowadays. So I'm not logging into the account directly, I'm giving the prompt so you can learn the prompting also. Prompting is a greatest skill nowadays. So I'm giving how to just I'm giving a prompting like how to declare first. నేను ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో బోత్ పైథాన్ అండ్ జావాలో మీకు చూపెడుతున్నాను. సో ఐ హోప్ you all will learn best. Yeah, thank you. I will start now. So how to declare a variable in both పైథాన్ అండ్ జావా. సో పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు పైథాన్ అండ్ జావాకే. జావా అండ్ పైథాన్ కొంచెం చాలా బాగుంటుంది నేర్చుకుంటే. లాంగ్వేజెస్ నేర్చుకోండి మీరు కూడా. సో సిస్టమ్ స్లోగా ఉంది. యా, సో మనకి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది ఏంటంటే ఇన్ బోత్ పైథాన్ అండ్ జావా డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఇన్వాల్వ్స్ స్పెసిఫైయింగ్ ద వేరియబుల్ నేమ్ అండ్ ఇట్స్ టైప్ ఆర్ వాల్యూ. హౌఎవర్ ద సింటాక్స్ అండ్ రిక్వైర్మెంట్. సో మనం ఇది డేటా రీడ్ చేయొచ్చు. పైథాన్లో అయితే డైరెక్ట్గా మనం ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసేయచ్చు. సంథింగ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏజ్ 25, నేమ్ జాన్, ఈజ్ యాక్టివ్ ట్రూ. సో లైక్ దిస్ యూ కెన్ అసైన్ ఎనీ వేరియబుల్ ఆర్ నంబర్ డైరెక్ట్లీ ఇన్ ఏ పైథాన్. బట్ వెన్ కమ్ టు జావా, జావాలోకి వస్తే మనం అలాగా డిక్లేర్ చేస్తే కుదరదు. డైరెక్ట్గా మనం ఇలా ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇది స్ట్రింగ్, ఇది సాధారణంగా జాన్ అనేది స్ట్రింగ్, ఇదేమో ఇంట్, ఇదేమో బులియన్. సో మనం ఇక్కడ పైథాన్లో మనం డిక్లేర్ చేయకపోయినా ఏమీ అవ్వదు. బట్ మన కమ్స్ టు జావా, సో వీ హ్యావ్ టు డిక్లేర్ లైక్ ఇంట్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. జావాలో ఖచ్చితంగా మనం చెప్పాలి ఏజ్ అనేది ఇంట్ అని, నేమ్ అనేది స్ట్రింగ్ అని, ఈజ్ యాక్టివ్ అనేది బులియన్ అని చెప్తే కానీ అది వర్క్ అవ్వదు. అంతే, అది సింటాక్సిస్ అంతే. మీరు నేర్చుకోండి, ఫర్దర్గా నేను సపరేట్గా చెప్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్ అండ్ హ్యాండ్స్ ఆన్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, ఇష్టంతో నేర్చుకోండి. యా, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో మనకు అందరికి తెలుసు విజువల్ స్టూడియో కోడ్. సో ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ హౌ టు ఇన్స్టాల్ ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇట్ ఇస్ ఎ గ్రేట్ for everything, not only Python, Java, everything. It is a well established sort of development tool nowadays. So I'm creating like a sample.py, sample not so declaration.py. నేను declaration.py అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మీకు చూపెడతా. సో ఏ అనేది సంథింగ్, ఇప్పుడు సంథింగ్ when you come to పైథాన్లో మనం ఏది ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అలాగ ఏమి డిక్లేర్ చేయక్కర్లేదు. సెమికోలన్స్ అలాంటివి పెట్టక అవసరం లేదు. ఇక్కడ చూడండి, జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, నేను జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 20 ఇచ్చా. ప్రింట్ ప్రింట్ ఏ రన్ ఇస్తున్నాను. చూడు ఎగ్జిక్యూట్ అయిపోద్ది. జస్ట్ వెయిట్, నా సిస్టమ్ స్లోగా ఉంది, అందుకే యాక్టివేషన్ స్టార్టింగ్.
ఇట్స్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ నౌ. సో సిస్టమ్ స్లోగా ఉంది, జస్ట్ మామూలుగా అయితే ఫాస్ట్గానే ఎగ్జిక్యూట్ అవ్వాలి. So I'm going to one step again, coding. Yeah, just wait. I will show you in the next fraction of seconds. సో బేసికల్లీ మనం ఇలా ఈ విధంగా డిక్లేర్ చేయాలి. ఈక్వల్ 20 డైరెక్ట్గా మనం ప్రింట్ చేసేసుకోవచ్చు. అదే ఇప్పుడు జావాలో ప్యారల్గా జావాలో వచ్చి పెడతాను. సో ఎప్పుడైతే మనం ఎక్స్టెన్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే .py.java, సపోజ్ declaration.py అంటే py పైథాన్ అనేది మనం విజువల్ స్టూడియోలో మాత్రం ఇలా వర్క్ అవుద్ది. అదే సంథింగ్ మీరు ఆ పైచామ్ అయితే పైథాన్కి, మరియు ఇంటెలిజీ ఐడియాకి జావాకి, ఎక్లిప్స్ జావా, జూపిటర్ నోట్బుక్ అది పైథాన్కి, అవి అయితే సపరేట్గా మనం అది డెడికేటెడ్ టూల్స్ దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ వెన్ యూ కమ్ టు విజువల్ స్టూడియో కోడ్, ఇట్స్ నాట్ లైక్ దట్. వీ క్యాన్ డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా ఇందాక సిస్టమ్ స్లో అని చెప్పాను. ఇప్పుడు చూడండి, మనకి 20 త్రీ టైమ్స్ ప్రింట్ అయింది, ఎందుకంటే నేను 3 టైమ్స్ రన్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు ఇది పైథాన్, జస్ట్ పైథాన్లో ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఏదన్నా. ఇప్పుడు మనం జావాకి వద్దాం. జావాలో ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి. ఎలాగంటే చూపెడతాం మీకు. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకోవాలి. ఆ క్లాస్లోనే ఒక మెయిన్ క్రియేట్ చేసుకుని తర్వాత ఇన్సైడ్లో వర్క్ అవుద్ది, లేకపోతే డైరెక్ట్గా వర్క్ అవ్వదు. ఫస్ట్ మనకి ఒక క్లాస్ తీసుకుంటున్నాం. క్లాస్ ఏదంటే ఫైల్ నేమే అవి ఉండాలి. సో క్లాస్ డిక్లరేషన్ అని తీసుకుని తర్వాత పబ్లిక్ 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 సో సో మళ్ళీ వెళ్దాం ఒకసారి మనం కోడ్కి. పబ్లిక్ స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆర్క్స్, బేసికల్లీ ఇది రికమెండేషన్స్ ఇస్తారా. స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఈ విధంగా మనం మెయిన్ని డిక్లేర్ చేయాలి. మామూలుగా అయితే కొన్ని రికమెండేషన్స్ ఇస్తాయి, ఇక్కడ ఇవ్వడం లేక కానీ ఖచ్చితంగా టైప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మామూలుగా అయితే ఇంత టైప్ చేయను, నేను జస్ట్ మెయిన్ ఇచ్చి ఎంటర్ నొక్కగానే వచ్చేయాలి. కానీ ఇప్పుడు రావడం లేదు. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని తర్వాత ఇన్సైడ్లో ఇప్పుడు ఆ మెయిన్లో మనం రాసుకోవాలి. ఇంటికి ఏ ఈక్వల్ టు సంథింగ్ 20 అని ఇచ్చా, 20 కాదు ఇప్పుడు 2 అని ఇచ్చా. తర్వాత సెమీకోలం పెట్టుకుని ఇప్పుడు అవుట్ system.out.println ఇస్తే system.out.println ఏంటంటే ఈచ్ లైన్ సెపరేట్గా ప్రింట్ అవుద్ది, దానికోసం ఇది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా అని ఇష్యూస్ ఉంటే మళ్ళీ నాకు ఎర్రర్స్ పెడుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఇవి ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, 222 రావాలి. చూద్దాం ఏమవుద్దో. యా, ఇప్పుడు మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఏం వచ్చిందంటే ఎర్రర్ ఇక్కడ చూడండి, ఆర్క్స్లో నేను క్లోజ్ బ్రాకెట్స్ పెట్టా, ఇప్పుడు రన్ అవుద్ది. సో ఈ విధంగా మనం డీబగ్ చేసుకుంటా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేసుకోవచ్చు. నేను నేర్చుకుంటా, మీరు నేర్చుకోండి. సో 322 వచ్చింది. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సో సో ఈ విధంగా మనం ఫర్దర్గా వెళ్ళాలి. సో ఇది చూపించాను కదా ఇలాగా. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మళ్ళీ నా నేమ్ స్ట్రింగ్ సంథింగ్
నేమ్ అని నేమ్ నేమ్ అని ఇచ్చా, w2 అని సిస్టమ్ డాట్ ప్రింట్ ln నేమ్. సో ఇప్పుడు మనకి నా నేమ్ ప్రింట్ అవ్వాలి. అక్కడ నేమ్ ఇచ్చాను, నేమ్ అలా ఇచ్చి నేమ్. సో అది ట్రిబుల్. సో ఇప్పుడు మనకి ఎందుకు వచ్చింది ఎర్రర్, సెమీకోలన్ పెట్టాల. అదే మీరు పైథాన్లో చూసుకోండి, అలాంటి ఏమి ఉండవు, డైరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇప్పుడు అది ఈ విధంగా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను నేమ్ సంథింగ్ నేమ్ అని ఇచ్చి నా పేరు మళ్ళీ నేమ్ అని ఇచ్చి నేమ్ 1 2 3 4 అని ఇలా ఇచ్చాను, 2 3 4 5 అని. ప్రింట్ నేమ్ అని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ నేమ్. సో ఇప్పుడు చూడండి, సెమీకాలం ఇస్తే ఎర్ర చూపెడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం అక్కల, డైరెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి ఒకసారి, మనకి అవుట్పుట్ ఏం రావాలంటే 20 ప్లస్ నేమ్ 2 3 4 5 అని రావాలి. చూసారా ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. సో ఇంతే గాయస్ ఈ సెక్షన్కి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్ వినోదం ఫ్యాక్టరీ లెర్నింగ్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.